న్యూస్ మహాకుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన అమ్మాయి మోనాలిసా భోస్లేకు సినిమా ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ నుంచి కూడా ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ డైరెక్టర్ సరోజ్ మిశ్రా తన సినిమాలో మోనాలిసాను తీసుకోనున్నారు. ఆమె రూపం అమాయకత్వానికి తాను ఫిదా అయ్యానని సరోజ్ మిశ్రా తెలిపారు. ఆమెకు తన మూవీలో ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు చెప్పారు. తొందరలోనే ప్రయాగ్రాజ్ కు వెళ్లి మోనాలిసాను కలుస్తానని పేర్కొన్నారు. అటు తెలుగు సినిమా ఛాన్స్ మోనాలిసాకు వచ్చింది. త్వరలోనే తెలుగులో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. మోనాలిసా స్వస్థలం మధ్యప్రదేశ్లోని ఇండోర్. ఆమె కుటుంబం తరతరాలుగా పూసల దండలు అమ్ముకుని జీవనం సాగిస్తోంది. తల్లిదండ్రులకు సాయంగా మోనాలిసా కూడా చిన్నతనం నుంచే పూసల దండలు అమ్ముతుంది. ఈ క్రమంలోనే మహాకుంభమేళ సందర్భంగా పూసల దండలు అమ్ముకోవడానికి ప్రయాగ్రాజ్ కు వెళ్ళింది. అక్కడే మోనాలిసా అమాయకపు మొహం, కాటుక దిద్దిన కళ్ళు చూసి కొంతమంది ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. దీంతో మోనాలిసాకు సినిమా ఛాన్స్ వచ్చేసింది. కుంభమేళా ప్రారంభమైన దగ్గర నుంచి పూసలు అమ్ముకునే మోనాలిసా తెగ పాపులర్ అయింది. మెరిసే కళ్ళు, ఆకర్షణీయంగా ఉన్న రూపం ఉండటంతో జనం తెగ అట్రాక్ట్ అయిపోయారు. ప్రతి వాళ్ళు రావడం, ఓ సెల్ఫీ దిగడం సర్వసాధారణమైపోయింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, అంటే టాలీవుడ్ లో ఆఫర్స్ అని వార్తలు వస్తున్నాయి, అప్డేట్స్ ఏంటి? ఇటీవల అంటే కుంభమేళలో ఏదైతే పూసలు అమ్ముకోవడానికి వెళ్ళినటువంటి మధ్యప్రదేశ్కి చెందినటువంటి అమ్మాయి మోనాలిసా, ఆ అమ్మాయి ఇప్పుడు మొత్తం కూడా దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ పాపులారిటీ అయిందని చెప్పవచ్చు. ఒక నెటిజన్ తీసి ఆ అమ్మాయి ఫోటో సోషల్ మీడియాలో పెట్టడం, దాంతో ఆ అమ్మాయి మొత్తం కూడా ఫుల్ పాపులర్ అయిపోయింది. ఇటు ట్విట్టరు, ఇన్స్టాగ్రాము, దాంతోపాటు నేషనల్ మీడియా కూడా ఆ అమ్మాయి ఇంటర్వ్యూలు చేయడానికి చేస్తున్న పనులు మనం కూడా చూడటం జరిగింది. అలాంటి మోనాలిసాకి ఇప్పుడు సినిమా ఆఫర్స్ కూడా వస్తున్నాయి. ముందుగా అయితే చెప్పాల్సింది, బాలీవుడ్లో సరోజ్ మిశ్రా తన సినిమాలో ఆ అమ్మాయికి మంచి ఆఫర్ ఇవ్వబోతున్నట్టుగా ఆయన చెప్పడం కూడా జరిగింది. త్వరలోనే మోనాలిసా వాళ్ళ పేరెంట్స్ని కలిసి మొత్తం కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్తారని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇది చూస్తుంటే టాలీవుడ్లో కూడా ఆ అమ్మాయికి అవకాశాలు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు మనకు ఉన్నటువంటి అంటే బయట వినబడుతున్న ఒక టాక్ ఏంటంటే, రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమా ఏదైతే ఉందో అందులో మోనాలిసాకి కూడా ఒక మంచి క్యారెక్టర్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇందులో ఇప్పటికే జాహ్నవి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. కానీ ఇప్పుడు మోనాలిసా ఇటీవల మనం చూస్తే కుంభమేళలో ఒక పిక్తో దేశవ్యాప్తంగా పాపులర్ అవ్వటం చూస్తుంటే, ఆ అమ్మాయి కళ్ళకైనా అంటే అందమే కాదు అమాయకత్వం కూడా దానికి కూడా అందరూ కూడా ఫిదా అవుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఇక సోషల్ మీడియాలో, యూట్యూబ్లో అయితే ప్రతి ఒక్కరు కూడా అమ్మాయితో వీడియోస్ తీసేసి తమ యూట్యూబ్లో కూడా పెట్టుకుంటున్న పరిస్థితి అవుతుందని చెప్పవచ్చు. అలాంటి మోనాలిసాకి ఇప్పుడు తెలుగులో కూడా ఆఫర్లు వస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజం అనేది అయితే అటు మేకర్స్ నుంచి కానీ లేకపోతే అటు అమ్మాయికి సంబంధించిన వాళ్ళు కూడా తెలియాలి. ఇప్పటికైతే బాలీవుడ్ నుంచి అయితే ఆఫర్ అయితే కన్ఫర్మ్ అవ్వటం కూడా జరిగింది. కాబట్టి ఇటు బాలీవుడ్లో, ఎందుకంటే ఆ అమ్మాయికి ప్రస్తుతం హిందీ తప్ప మిగతా ఏ లాంగ్వేజ్ రాదు కాబట్టి ఆ సినిమానే చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ తెలుగులో కూడా చేసే అవకాశం వస్తే మాత్రం అమ్మాయి కూడా యాక్సెప్ట్ చేయొచ్చు అని కూడా చెప్పవచ్చు. ఇప్పుడు ఎందుకంటే తెలుగు సినిమా ప్రతిదీ కూడా పాన్ ఇండియా సినిమా కాబట్టి ఆ విధంగా కూడా ఆ మోనాలిసా అందరికి కూడా చాలా రీచ్ అవుతుందని కూడా ఇటు మేకర్స్ కూడా భావిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. మోనాలిసా గురించి ఆ అమ్మాయి ఎక్కడ పుట్టింది ఏంటి, అమ్మాయి మొత్తం కూడా బయోగ్రఫీ మొత్తం కూడా సెర్చ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు గూగుల్లో కూడా ఉందని చెప్పవచ్చు. కొన్ని లక్షలు వ్యూస్తో ప్రతి ఒక్కరు కూడా అమ్మాయితో వీడియోస్ చేయటం కానీ ప్రతిదీ కూడా వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది. అలాంటి మోనాలిసాకి ఇప్పుడు ఆమె జస్ట్ ఒక అకౌంట్ కూడా ఇటు ఇన్స్టాగ్రామ్లో ఓపెన్ చేయడం జరిగింది. అది దాదాపు 200Kకి పోవడంతో మోనాలిసా దాన్ని చూసి కూడా సెలబ్రేట్ చేసుకుంటుంది. ఎందుకంటే 2 లక్షల మంది సబ్స్క్రైబర్స్ తనకు ఒకేసారి ఇట్లా పెరగటం, 2 డేస్లోనే పెరగటం అంటే అది సాధారణమైన విషయం కాదు. ఆ సందర్భంగానే మోనాలిసా తన కుటుంబ సభ్యులు వాళ్ళందరితో కూడా కేక్ కట్ చేసుకుంటుందంటే ఇక మోనాలిసా తప్పకుండా సినిమాల్లో కూడా వస్తుంది, కంపల్సరీగా ఇక్కడ చెప్పుకోవచ్చిన పరిస్థితి అయితే ఉంది. వెంకట్, అంటే మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం, రాత్రికి రాత్రే పాపులర్ అయిపోతారు, సినిమా ఆఫర్స్ అని చెప్తారు, మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత కూడా వాళ్ళు కనిపించకుండా పోయే సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే పర్ఫెక్ట్ ఆఫర్ వాళ్ళకి వస్తుందో అప్పుడే వాళ్ళు లైమ్ లైట్ లో కనిపిస్తుంటారు. అలాంటి ఆఫర్స్ ప్రజెంట్ తనకి ఏవైనా వచ్చాయా? ప్రస్తుతం మనం చూడవచ్చు, అంటే ఎవరెవరైనా సోషల్ మీడియాలో అలా ఫేమ్ అయిపోయి తర్వాత ఫేడ్ అవుట్ అవుతుంటారు. ఇటీవల మనం చూడటం జరిగింది. కుమారి ఆంటీ ఎవరైతే ఉందో, వంటలక్క, కొంతమంది మనం చూస్తూనే ఉంటాము.
కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఈ అమ్మాయికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఈ అమ్మాయి ఎటువంటి ఏమి కూడా చేయలేదు, జస్ట్ పూసలు అమ్ముకోవడానికి వచ్చేసి అక్కడ అందరి చేత కూడా గుర్తింపబడేసి దాదాపు ఇప్పుడు 2 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే అమ్మాయికి ఎంత ఫాలోవర్స్ పెరిగారు చూసుకోవచ్చు. అలాంటి అమ్మాయికి కంపల్సరీగా ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా మొత్తం సోషల్ మీడియాలో కానీ మెయిన్ మీడియాలో నేషనల్ మీడియాలో కూడా ఆ అమ్మాయికి అంత ప్రయారిటీ ఇచ్చారంటే ఆ అమ్మాయికి సినిమా ఆఫర్స్ కంపల్సరీగా వచ్చే అవకాశం ఉంటుందని కూడా చెప్పవచ్చు. మిగతా వాళ్ళలా కాదు, సోషల్ మీడియాలో కొంతవరకు ఏదో 1-2 రోజులు వినిపించవచ్చు, కానీ కుంభమేళ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ అమ్మాయి కుంభమేళ కనిపించినప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా కూడా ఇంకా అమ్మాయి గురించి ఇంత సెర్చ్ జరుగుతుంది, ఆ అమ్మాయి కోసం ఎంక్వైరీ చేస్తున్నారు అంటే ఇప్పటికీ డైరెక్టర్ కూడా డైరెక్ట్గా చెప్పడం జరిగింది. బాలీవుడ్ డైరెక్టర్ ఎవరైతే సనోజ్ మిశ్రా ఉన్నాడో అతను తన సినిమాలో కంపల్సరీగా అవకాశం ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. అలాంటి అమ్మాయి కోసమే తన కథలో మంచి రోల్ కూడా ఉందనేసి ఆ అమ్మాయి కోసమే చూస్తున్నానని కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు సనోజ్ మిశ్రా తర్వాత కూడా మిగతా వాళ్ళందరూ కూడా అవకాశాలు అయితే ఇచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగానే ఉన్నది. మరి అమ్మాయి ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటుంది, ఇప్పటికైతే సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ ఆల్రెడీ అఫీషియల్గా అకౌంట్ ఓపెన్ చేసుకోవడం జరిగింది, 2 లక్షల మంది సబ్స్క్రైబ్ అవుతుంది. దాన్ని చూసి అమ్మాయి ఇప్పుడు కేక్ కూడా కట్ చేసి సెలబ్రేషన్ చేసుకుంటుంది. ఇటు ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇలా మిగతా సోషల్ మీడియాలో కూడా అమ్మాయికి అయితే పాపులారిటీ ఉంది రావడంతో ఇలా తన అకౌంట్స్ కూడా ఓపెన్ చేసుకుంది. కాబట్టి ఇక సినిమా కూడా అమ్మాయి కంపల్సరీగా సైన్ చేసే అవకాశం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ సినిమా ఏదైనా మంచి క్యారెక్టర్ వచ్చేసి ఆ సినిమా సక్సెస్ అయిందంటే మాత్రం అమ్మాయి కూడా టాప్ హీరోయిన్లో, ఎందుకంటే ఇప్పుడు అమ్మాయికి దేశవ్యాప్తంగా ఇక్కడ చూడాలి, అమ్మాయికి అంత పాపులారిటీ వచ్చింది. కాబట్టి ఈ సినిమాకి ఆ అమ్మాయి ప్లస్ అవుతుంది అనేది కూడా మేకర్స్ కూడా ఆలోచిస్తుంటారు. అలాంటి సందర్భంలో కంపల్సరీగా అమ్మాయికి అవకాశాలు కూడా వరుసగా ఇచ్చే అవకాశం అయితే ఉంది. సుమిత్ర, ప్రస్తుతానికి డైరెక్టర్ సనోజ్ మిశ్రా స్పందించారు, అలాగే ఆ బాటలోనే ఇంకా ఎవరైనా డైరెక్టర్లు స్పందించారా? నిజానికి సోషల్ మీడియాలో ఒక రకమైన ప్రచారం ఎలా జరుగుతుందంటే తనకు చాలా భారీగా ఆఫర్స్ వచ్చాయి అని చెప్తూ ఉన్నారు. అధికారిక ప్రకటననే పరిగణలోకి తీసుకోవాలి. అలాంటి ప్రకటనలు ఏమైనా వచ్చాయా సనోజ్ మిశ్రా కాకుండా? సనోజ్ మిశ్రా ప్రకటన తర్వాత మిగతా ఎవరు చేయలేదు. కాకపోతే ఏంటంటే మేకర్స్ ఒక పని కూడా చేస్తుంటారు, కొన్ని సీక్రెట్గా ఉంచుతుంటారు. అది కేవలం స్క్రీన్ పైన చూపించేసి ఒకేసారి ఆడియన్స్ కూడా ఒక థ్రిల్ కలిగిస్తుంటుంటారు. అది తెలుగు సినిమా కానీ బాలీవుడ్ ఎవరైనా సరే కొంతమంది అలా ఉంచుతూ అది కూడా ఒక స్ట్రాటజీలో చేస్తుంటారు. అదే ఆ విధంగా కూడా చెప్పుకోవచ్చు. లేదంటే సినిమాలో నటిస్తున్నప్పుడు ఏదైనా సినిమాకి సంబంధించి అకేషన్ జరుగుతున్నప్పుడు ఒక చిన్న పిక్ అలా లీక్ చేసి అమ్మాయి ఇలా చేస్తుంది అన్నట్టుగా ఒక ఇండైరెక్ట్గా హిట్ ఇస్తారు. అది కూడా ఏంటంటే పబ్లిసిటీలో ఒక భాగంగా అయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే అమ్మాయికి అయితే సినిమా ఆఫర్స్ అయితే వస్తున్నాయి. ఆ అమ్మాయిని అప్రోచ్ అవడానికి అయితే ఇటు మేకర్స్ అయితే వెళ్తున్నట్టయితే వాస్తవమే. ఎందుకంటే బాలీవుడ్ నుంచి కాదు, ఇప్పుడు టాలీవుడ్ నుంచి కూడా వెళ్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి త్వరలోనే దీనికి సంబంధించి ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. సుమిత్ర, థ్యాంక్ యూ వెంకట్ ఫర్ ద అప్డేట్స్.